సంధ్య థియేటర్ ఘటన బాధాకరమన్నారు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ఘటన జరిగిన వెంటనే అల్లు అర్జున్ ఆ కుటుంబాన్ని పరామర్శించి న్యాయం చేస్తే ఇంత దూరం రాకపోయేదన్నారు. కానీ వాళ్ళు బిజినెస్ పరంగా ఆలోచించారని విమర్శించారు. బాధిత కుటుంబానికి ₹1 కోటి ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు చెప్పారు. పుష్ప 2 సినిమా 1700 కోట్లు వసూలు చేసిందని, అందులో ₹1 కోటి బాధితురాలికి ఇస్తే ఏమవుతుందని ప్రశ్నించారు. ఏదైతే ఘటన జరిగిందో నిజంగా బాధాకరమైన ఘటన. మన దేశంలో స్పోర్ట్స్మెన్ కానీ, అటు పొలిటీషియన్స్ కానీ, అటు సినీ ఫీల్డ్ కళాకారులు కానీ, వీళ్ళు ముగ్గురికి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అయితే ఈరోజు ఇద్దరి మధ్యలో ఒక పక్క పొలిటీషియన్స్, ఒక పక్క సినిమా ఫీల్డ్, ఇద్దరు కొట్టుకుంటుంటే చాలామంది కావాలని చెప్పి కొంతమంది నవ్వుకుంటున్నారు. కొంతమంది ఏమో వీళ్ళు కరెక్ట్ వాళ్ళు కరెక్ట్ అంటారు. అల్లు అర్జున్ వాళ్ళ ఫ్యాన్స్ ఏమో పొలిటీషియన్స్ తప్పు అంటున్నారు, పొలిటీషియన్స్ ఏమో అది చేసిన విధానం తప్పు అంటున్నారు. దాని గురించే నేను నిన్న మాట్లాడాల్సి వచ్చింది. ఇప్పుడు ఇంత ఘటన జరిగిన తర్వాత కూడా టీవీలో వస్తుంటే కూడా మా ఒక FDC చైర్మన్ దిల్ రాజు ఉన్నాడు. ఆయన అదే టైంలో పోయి ఎట్లయితే వాళ్ళతో కోర్టుకు పోయిండో అదేవిధంగా ఆ రోజే పోయి ఎక్కడైతే ఘటన జరిగిందో ఆ కుటుంబ సభ్యులను కూడా కలిసి సమన్వయం చేసి ఇంత దూరం రాకపోతున్నారు. వాళ్ళంతా బిజినెస్ గురించి ఆలోచిస్తారు. అంటే మేము రూపాయి పెట్టినామా ₹10 వచ్చినాయా అని. రాజకీయ నాయకులేమో పేదల గురించి ఆలోచిస్తాం. మేము ఈరోజు పేదల గురించి ఆలోచించాం, వాళ్ళ కుటుంబం గురించి ఆలోచించాం. వాళ్ళు ఇన్ని రోజులు అయిన తర్వాత మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పోయి 25 లక్షలు ఇచ్చొచ్చిన తర్వాత ఆ రోజు అసెంబ్లీలో నేను కూడా ఉన్నాను. అసెంబ్లీ నుండి డైరెక్ట్ అక్కడికి హాస్పిటల్ పోయి వాళ్ళకి 25 లక్షలు ఇచ్చొచ్చిన తర్వాత నిన్న వాళ్ళు పోయి మళ్ళీ 50 లక్షలు ఇస్తామంట. నేను ఒకటే అడుగుతున్నాను, ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత మీడియాలు వచ్చిన తర్వాత ఆ మూవీ ఎట్లయితే డౌన్ఫాల్ అవుతుంటే ఎందుకు ఈ యాక్సిడెంట్ అయ్యి ఇంతమంది ఎందుకు పోయినారని చెప్పేసి టికెట్ ఇంకెక్కువ సేల్స్ అయింది. దాంతో వాళ్ళకి ఇంకా ఆదాయం ఎక్కువ వచ్చింది. నిన్న చూస్తే 1700 కోట్లు అన్న. 1700 కోట్లు వచ్చింది వాళ్ళకి. ₹1 కోటి ఇవ్వమని చెప్పినారు అందరూ.